ఓం నమ శివాయ నమః. దేవాలయంలో ఈ 5 వస్తువులు దానం చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది. ఇవి ఏవే వస్తువులో ఇప్పుడు మనం తెలుసుకున్నాం. మీరు తరచూ దేవాలయంలో హుండీలో కానుకలు సమర్పిస్తుంటారు. కానీ నిజానికి మన పురాణాల్లో ఎక్కడా ఇలా హుండీల్లో డబ్బులు వేయమని చెప్పలేదు. దాన ధర్మాలే చెయ్యమన్నారు. మీ మనసులో కోరిక కోరుకుని దేవుడికి లంచం రూపంలో హుండీలో లక్షలు వేసే రోజులివి. మళ్ళీ ఆ కోరిక నెరవేరాలంటూ అప్లై చేసుకుంటూ ఉంటారు. నిజానికి ఇలా చేస్తే ఆ దేవుడు కనికరిస్తాడా? మీరు అడిగిన వరాలను సమకూరుస్తాడా? మరైతే మనం ఏం చేయాలి? ఇలా లక్షల హుండీలో వేసే కన్నా దేవాలయంలో ఏం సమర్పిస్తే మీకు ఎలాంటి పుణ్యం లభిస్తుందో చూద్దాం. అయితే మనం దేవాలయంలో ఏం సమర్పిస్తే ఏం పుణ్యం లభిస్తుందో విష్ణు ధర్మోత్తర పురాణం తృతీయ ఖండం 341వ అధ్యాయం మనకు వివరిస్తుంది. దేవాలయం అనేది ఒక పుణ్య వ్యవస్థ. దాని నిర్మాణ వ్యవహారాలకు అందరూ సహకరిస్తేనే అది చక్కగా నిర్మాణం సంతరించుకుంటుంది. అందుకే ఎవరి చేతనైంతలో వారు సమకూర్చుకోవాలి. దేవాలయాలకు సహాయ సహకారాలు అందించాలని అంటున్నాయి పురాణాలు. దేవాలయ గోడలకు సున్నం వేయడం లాంటివి, అలాగే ప్రాంగణంలో ముగ్గులు వేసి దేవాలయానికి కొత్త శోభ చేకూర్చడం లాంటివి చేస్తే శ్రీ మహావిష్ణువు లోక ఫలాలను పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. ఆలయానికి శంఖం లాంటి దానం చేస్తే విష్ణువు పుణ్యలోక ప్రాప్తి కలుగు చేస్తాడు. ఆ తర్వాత మానవ జన్మ ఎత్తాల్సిన వచ్చిన కీర్తివంతులుగానే పుడతారు. ఆలయానికి గంటను దానం చేస్తే మహా గొప్ప కీర్తివంతుడు అవుతాడు. గజ్జెలను మువ్వలను దానం చేస్తే సౌభాగ్యవంతులు అవుతారు. ఆలయ ప్రాంగణంలో చల్లదనం కోసం పందిళ్ళు నిర్మిస్తే కీర్తి పొందడానికి ధర్మబుద్ధి కలవడానికి కారణమవుతారు. దేవాలయంపై రెపరెపలాడే జెండాలను దానం చేయవాడు సకల పాపాల నుండి విముక్తి పొందినవాడై వాయులోకములకు పొందుతాడు. ఆ పథకాలు ఆలయానికి ఎంత శోభను కూర్చితే అంత యశస్సును దాత పొందుతాడు. ఆలయ ప్రాంగణంలో వేదికలను నిర్మించడం వలన పృథ్వీపతి అవుతారు. మనోహరమైన కుంభాన్ని ఇచ్చినవాడు వరుణలోకాన్ని పొందుతాడు. 4 కలశాలను దానం చేసినవాడు 4 సముద్రాలంత పర్యటం ఉన్న భూమి మీద అంత సుఖాన్ని పొందుతాడు. కమండలాన్ని ఆలయానికి ఇస్తే గోదాన ఫలితం పొందుతాడు. వట్టి వేళ్లతో తయారు చేసిన చాపలను ఇస్తే సర్వ పాపాలు నశించుకుపోతాయి. ఆలయంలో ఉన్న గోమాతకు గడ్డి మరి అనేక రకాలైన సదుపాయాలను కల్పించిన పాడికి పాప విముక్తి కలుగును. ధ్వజస్తంభాన్ని సమకరిస్తే లోకంలో గొప్ప కీర్తిని పొందుతాడు. దేవునికి ముఖలేపనాన్ని అంటే ముఖములకు తొడుగు సుగంధ ద్రవ్యాలను సమర్పించిన వాడు ఉత్తమ సంపదను పొందుతాడు. ఫ్రెండ్స్, విన్నారుగా, మనం చేయగలిసినంత దానాలు చేసి ఐశ్వర్యం కలిగేటట్టు మనం మంచిని సంపాదించుకున్నాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓం నమ శివాయ నమః.